వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఇవాల్టి ఫేస్ టు ఫేస్ గెస్ట్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ కృష్ణారావు గారు. సార్, కొత్తగా మీరు ఈ శాఖకు వచ్చారు. ఎలా ఉంది శాఖలో మీ టార్గెట్స్ ఏంటి? ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ప్రతి వర్గం కూడా ఏదో రకంగా ఈ శాఖతో సంబంధం ఉన్నటువంటిది. ముఖ్యంగా గ్రామీణ రైతాంగం కావచ్చు, గ్రామీణ కూలీలు కావచ్చు, గ్రామీణ మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వివిధ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరికీ కూడా భాగస్వామ్యం కల్పించిన శాఖ. అందుకని నాకు సంతృప్తిగా ఉంది. గతంలో 75 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఏమీ అయ్యేది కాదు, పోయేది కాదు. ఇవాళ ఈ 1000 రూపాయల పెన్షన్, 1500 పెన్షన్ ఇవ్వడం మూలాన మన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడున్న 31 జిల్లాల్లో సుమారుగా 35 లక్షల మంది ఇలా కేసీఆర్ను నా పెద్ద కొడుకుని భావిస్తూ ఉన్నారు. ఇట్లాంటి సంస్కరణలను తీసుకొస్తున్నారు మీరు బాధ్యతలు చేపట్టాక. కరెంటుకు సంబంధించి గతంలో ఎన్ని ఇబ్బందులు ఉండేదో, కానీ ఆ కరెంటు వల్ల ఈ గ్రామాలలో ఈ తాగునీటి సమస్య ఉండేది. బోర్లలో నీళ్లు ఉన్నా కూడా వాటిని వాడుకునే పరిస్థితి లేకుండా ఉండేది కరెంటు లేని కారణంగా. అందుకని ఎక్కడ చూసినా ఇబ్బంది ఉండేది. ఈరోజు ఆ సమస్య పోయింది గ్రామాల్లో. అంటే అది గొప్ప మార్పు. గ్రామంలో 40,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఒక 3 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో 1,20,000 మొక్కలు చెట్లు నాటడం. దీని మూలంగా కూడా ఇంకా ఉపాధి లేనటువంటి కూలకు ఉపాధి కల్పించే కార్యక్రమం 2 విధాలు పనికి వస్తూ ఉంది. అంటే పేదవాళ్లకు వాళ్ళ ఆదాయం పెంచడానికి పనికి వస్తూ ఉంది. దీని ద్వారా ప్రతిరోజు 150, 190 ఎంతో కూలిపడడం ద్వారా. రెండవది ఈ హరిత గ్రామాలుగా హరిత రాష్ట్రంగా మారుతూ ఉంది. ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమం, ఒక అనుభూతి. పాలమూరు జిల్లా కరువు జిల్లా, ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎందుకు లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుంటుంది? ఈ ప్రాజెక్టు లీగల్ ఇష్యూస్ లేవు, క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు దురదృష్టం ఏంటంటే, అంటే ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోరం పోరాటం జరిగిందే ఈ నీళ్ళ గురించి. ఈ ప్రాజెక్టులు కట్టాలంటే సంతోషపడాలి, కానీ వివిధ రూపాలలో వివిధ పార్టీల నాయకులు అడ్డంకిగా తయారై వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంటే సరైన అనుమతులు తీసుకోకుండా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారని ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రాజెక్టు మీద స్టే నడుస్తుంది. ఇది మిగులు జలాలపైన ఆధారపడే ప్రాజెక్ట్ అని చెప్పని గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రం వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టొద్దని వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడి ప్రాంత నాయకులు, పాలమూరు జిల్లా నాయకులు కావచ్చు, తెలంగాణ నాయకులు కావచ్చు, కోర్టులు పోయేసి మొదలేం చేసిండ్రు, ఈ నష్టపరిహారం సరిపోదు, ఈ జీవో ప్రకారం ఇవ్వద్దు, ఆ జీవో ప్రకారం ఇవ్వాలా అనే పద్ధతిలో మాట్లాడినారు. స్వయంగా మేము చూస్తాం. గతంలో 70,000 ఎకరాలు ఇస్తే ఇవాళ 5.5 లక్షలు, 4.5 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తూ ఉంటే సరిపోలేదని మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే, ఈ వాటర్ గ్రిడ్ పూర్తి అయితే, నీళ్లు ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తే ఇవి 1,000 రూపాయలు పెంచారు. రకరకాల స్కీమ్స్ ద్వారా ఇప్పటికే మా పరిస్థితిలో వచ్చింది. మరి ఇవి పూర్తి అయితే అసలు మాది అడ్రస్సే గల్లంతే ఆలోచనతోటి రాజకీయ కారణాల చేత ఏదో రకంగా అడ్డం చెప్పే కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే 2-3 జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో డిజైనింగ్ మార్చాలన్నది జేసీతో పాటు నాగం జనార్దన్ రెడ్డి లాంటి మాజీ మంత్రి కూడా డిమాండ్ చేస్తున్నారు. టెక్నికల్ కాకుండా ఇది ఇంజనీర్లు డిజైన్ చేసే కార్యక్రమం. బట్ కామన్ సెన్స్ తోటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీరు 17 సంవత్సరాలు అధికారం ఉంటుంది టీడీపీ, కాంగ్రెస్ ఆల్మోస్ట్ 45 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం. మీరు ఎందుకు చేయలేదు ప్రాజెక్టులు? అంటే ఈ డిజైన్ తెలియకనా, ప్రాజెక్ట్ శాంక్షన్గా మీరు చేయకపోతే, చేస్తూ ఉంటే డిజైన్ చేసేది అనేది ఇంజనీర్లు చేస్తారు. ఇలా ఎంత డిజైన్ చేసినారు మీరు? కాంట్రాక్టుల కమిషన్ల కోసమే ఈ రీడిజైనింగ్ జరిగింది అన్నది ప్రధానమైన ఆరోపణ. వల్ల సింపుల్ ఒకటే చెప్తున్నా, మీరు ప్రాజెక్టులు కట్టి రిజర్వాయర్లు కట్టపోతుంది, నీళ్ళు తోడు ఎక్కడ పోసుకోవాలా? మిగులు జలాలను మీరే ఎంట్రీ, మరి ఏడ పోసుకోవాలా? అంటే మీకు ఆ ముందు దృష్టి కానీ, ఆ ఆలోచన కానీ, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ లేని కారణంగా మీరు రిజర్వాయర్ కట్టలే. మరి డిజైన్ చేసిన వాళ్ళు, మరి డిజైన్ లోపమా, మీ లోపమా? అంటే ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేస్తారు? అసలు పూర్తి అవుతున్న నమ్మకం మీకుందా? గత ప్రభుత్వాల నమ్మకం లేకుండే, ఈ ప్రభుత్వం నమ్మకం ఉంది. మరి ఈ 2.5 సంవత్సరాలు సర్జిపూళ్ళు, పంప్ హౌజులు, సబ్స్టేషన్ నిర్మాణం, మోటార్లు పెట్టి, పంపులు పెట్టి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినా ఇలా పంట పండేది. ఇలా పంటలు కోస్తూ ఉన్నారు, వేరుశెనగ బీక్తా ఉన్నారు, వరి కోస్తూ ఉన్నారు. మరి కాంట్రాక్టర్ డిజైన్ చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది, గవర్నమెంట్ అధికారులు డిజైన్ తప్పు ఉంటుందని మీరు చెప్పింది.
మరి నాగార్జున సాగర్ కట్టినరు, శ్రీశైలం కట్టినరు, కాంట్రాక్ట్ డిజైన్ చేసిండ్రా, ప్రభుత్వం డిజైన్ చేసిందా? అంటే ఈ ప్రాజెక్టు మీద ఇదే ఉదాహరణ చెప్తున్న మీ జిల్లా నాయకులకి మంత్రిగా మీరు ఏం చెప్తారు? ఏ రోజున మీరు ఆలోచన చేసిండ్రా? 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జీవనదులుండి, భారతదేశంలో అయినా గంగా, కావేరి రకరకాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రమైనా కృష్ణా, గోదావరి నదులుండి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు కూడా తాగునీరు లేదు. దేశంలో ఎక్కడికి పోలే. కనీసం ఆలోచన చేసిండ్రా? వాటర్ గ్రిడ్ ఆలోచన మీకు రాలే, పాలమూరు లిఫ్ట్ మంజూరు చేసి చేయాలని ఆలోచన మీకు రాలే, హరితహారం చెట్లు నాటాలని ఆలోచన మీకు రాలే, 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మీకు ఆలోచన మీకు రాలే. అంటే అటువంటి దుర్మార్గమైనటువంటి ఆనాటి కాంగ్రెస్ హయాంలో, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నాయకత్వంలో మంత్రులు పోయి ముఖ్యమంత్రుల తమ్ముడు పైరు చేసిన పరిస్థితి. ఎవరు అడగకుండానే ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనేటువంటి తారతమ్య భేదం లేకుండా ఎవరు అడగకుండానే గ్రామం నుంచి మండలానికి డాంబర్ రోడ్డు, మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్డు, జిల్లా నుంచి రాష్ట్ర కేంద్రానికి 4 లేన్ రోడ్స్. నేను 16 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, కానీ ఇటువంటి పద్ధతిలో ఏ ప్రభుత్వం చేయలే. అది ఎందుకు వచ్చిందంటే చెయ్యాలనే తపన, తెలంగాణ సాధించిన బాగుంది తపన. కానీ గత నాయకులకు ఎందుకు రాలేదంటే ఎంతసేపు ప్రజలకు చేయాలని ఆలోచన కాకుండా నాకేం కావాలి, నేనేం చేసుకోవాలి ఆలోచన తప్ప ఆ మైండ్ సెట్ లేని కారణంగా, ఆ అంకిత భావం లేని కారణంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటికీ అనేక గ్రామాలకి ఇంకా రోడ్లు కూడా లేని పరిస్థితి. ఎప్పుడులోగా అన్ని విలేజ్లకి ఒక రోడ్డు వేయగలిగే టార్గెట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో పంచాయతీరాజు R&B కలిపి 20,000 కోట్ల రూపాయల మంజూరు జరిగింది. అవన్నీ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇంకో సంవత్సర కాలంలో ఇప్పుడు మంజూరు ఇచ్చినవన్నీ కూడా ఇంకో 1 సంవత్సరం పూర్తి అవుతాయి. ఇంకా కొన్ని మాత్రమే మిగిలిన ఉన్నవి పనులు పూర్తి కావడానికి, మంజూరానికి. అవి మహా అంటే సుమారుగా 600 గ్రామాలకు బీటీ రోడ్స్ ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ అంటే డాంబర్ రోడ్డు లేనటువంటి గ్రామ పంచాయతీ ఉండొద్దనేటువంటి భావంతో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ఏర్పడ్డాక మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రికి పనిచేస్తున్నారు. ఈ 2 శాఖల్లో ఎక్కడ మీకు సంతృప్తి ఉంది? డెఫినెట్గా పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువ సంతృప్తి ఉంది. అన్ని గ్రామాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి 8,500 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా శాఖ ద్వారా ఒక బంధం అనేది ఉంది. అది పెన్షన్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, తర్వాత ఆసరా కావచ్చు, మహిళా సంఘాల ద్వారా చేసేటువంటి ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా పంచాయతీరాజ్ శాఖ అనేది ఒక సంతృప్తికరమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్. మనం ఇంతమందికి ఇన్ని స్కీముల ద్వారా ఒక చేయగలుగుతున్నాం అనేటువంటి ఒక తృప్తి ఒకటి ఉంది. అంటే మీరు తెలంగాణ ఈ రోజున పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు, అంటే మీరు ఆ కాలంలో ఏం సాధించారు అంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి టీఎస్ ఐపాస్ అనేది ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ పాలిటీషియన్ దగ్గరికైనా, ఏ బ్యూరోక్రాట్ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా, ఇంట్లో కూర్చొని నెట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా ఎవరికి ఎక్కడ ₹1 లంచం చెల్లించాల్సిన అవసరం లేకుండా, నిరీక్షించాల్సిన అవసరం లేకుండా 15 రోజుల్లోనే అనుమతులను మొత్తం కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్లకు ఆ సర్టిఫికేషన్స్, ఆ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేలు ఇప్పటికీ నేను అనుకుంటా సుమారుగా 3-4 వేల పరిశ్రమలకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది, దేశంలో కాదు. ఒకవేళ ఏదేని కారణం చేత ఒక్కరోజు ఆలస్యం జరిగినా ఆ పరిశ్రమకు అనుమతి ఇచ్చినట్టే లెక్క, డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్, ఇచ్చినట్టే లెక్క. వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళు పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే సంవత్సరంన్నర తిరగకుండానే మిమ్మల్ని పరిశ్రమ శాఖల నుంచి ఎందుకు తప్పించారు? మీరు అట్లెందుకు అనుకుంటా ఉన్నారు? 3.5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాలు ఈ పంచాయతీ శాఖలో ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ప్రాధాన్యతనిచ్చి నాకు అవకాశం ఇచ్చారు. డిమోషన్ కాదు, ప్రమోషన్ ఇచ్చారంటారు. అది మీరు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే అది నా అదృష్టం అనుకుంటా నేను. ఇంతమంది పేదవాళ్ళతో, ఇన్ని వర్గాల వాళ్ళతో ఇన్ని రకాల కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. సో డెఫినెట్గా మంచి జరుగుతుంది, రాష్ట్రం ముందుకు పోతుంది. కావాలని చెప్పైనా ప్రతిపక్షాల వాళ్ళకు మాత్రమే వాళ్ళ మనుగడ కోసమే వాళ్ళు ఏది మాట్లాడి ఏది చేస్తూ ఉన్నారు. మంచి అని అనడానికి కూడా ఏ పార్టీ అయినా ఆ
ధైర్యం ఉండాలా, ఆ మారల్ కరేజ్ ఉండాలా. మీరు అది చెప్పలేని వాళ్ళు ఒక్కరైనా మాట్లాడిందా? టీఎస్ఐ పాస్ బాగుందని ఒక్కరి నుంచి వచ్చిందా? కరెంటు బాగా వచ్చిందా? ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున బాగా చేసిన ఇలా ప్రాజెక్టు ఉద్యమ స్ఫూర్తి బాగా స్పీడ్ నడుస్తుంది చెప్పని ఎవరు మాట్లాడిందా? ఈ స్కీమ్స్ గురించి పెన్షన్ 1000 రూపాయలు ఇస్తుంది అన్నారా? ఇంకా 10 మందికి రాలేదు, ఇంకా 4 రాలేదు విమర్శిస్తున్నారు. కానీ సో దే హ్యావ్ నో మారల్ రైట్ టు క్రిటిసైజ్ నైదర్ ది సీఎం నాట్ దిస్ గవర్నమెంట్ అండ్ దే విల్ నాట్ గెట్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. తెలంగాణ ప్రభుత్వంలో కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులదే నడుస్తుంది, మిగతా వాళ్ళంతా మంత్రులంతా కూడా డమ్మీలు, ఒకే సామాజిక వర్గందే ఇక్కడ ఆధిపత్యం అన్న విమర్శ ఉంది. ఇది జేఏసీ కూడా ఈ విమర్శ చేస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన స్కీములు, ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి కుటుంబం తింటా ఉందా? మాట్లాడితే నేను చెప్పిన కదా ఇంతకుముందే, ప్రతిపక్షం వాళ్ళు ఏది మాట్లాడినా ఉన్న వాస్తవ పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల నుంచి ఏదో ఇంత మనుజలాలే, ఏదో ఇంత బురదలాలే, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప మీరు ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు ఉద్యమ సందర్భంలో మాట్లాడినరు, ఎన్నికల సందర్భంలో మాట్లాడినరు, ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడినరు. మరి ప్రజలు రిజల్ట్ ఎందుకు అట్లా ఇస్తూ ఉన్నారు? మీరు చెప్పింది వాస్తవం అయితే అంటే మీరు ఆఖరికి ప్రతిపక్షాన్ని కూడా పనికొచ్చే స్థాయికి దిగజారిపోయినారు. ఇలా నేను అసెంబ్లీ గతంలో ఎమ్మెల్యే ఉన్నా. ఆనాడు ప్రతిపక్షం అసెంబ్లీ 1 రోజు పొడిగించండి, 2 రోజులు పొడిగించండి, ప్రతిపక్ష వాళ్ళు కొట్టాడేవాళ్ళు. ఇలా అధికార పక్షము ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ నడుపుతామంటే ప్రతిపక్షం వాళ్ళే అరే మీ ముఖ్యమంత్రి చెప్పండి ఇంకెందుకు అసెంబ్లీ మాట్లాడి అన్ని కార్యక్రమాలు సబ్జెక్టులు అయిపోయినాయి ఇంకెందుకు పొడిగిస్తారు అని వాళ్ళే అంతర్గతంగా ఇంకా సభను పొడిగించకుండా బంద్ చేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా చూసి గమనించారు. అసెంబ్లీలో కేవలం ముఖ్యమంత్రి తప్ప ఒక మంత్రిని కూడా మాట్లాడనివ్వలేదు, అంతా ముఖ్యమంత్రి నడిపాడు అంటున్నారు. నేను ఎన్నో ప్రశ్నలకు నా శాఖ ద్వారా సమాధానం చెప్తుంది. ఎన్నో ప్రశ్నలకు పోచారంగా అగ్రికల్చర్ సమాధానం చెప్పి చర్చలో జగదీష్ రెడ్డి గారు మాట్లాడి, అంటే ప్రతి మంత్రి కూడా ఈటరాజేంద్ర గారు మాట్లాడి, ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడి, జోగురామన్ గారు మాట్లాడిన వాళ్ళు ఎవరు? ప్రతి మంత్రి ఆయా శాఖలకు సంబంధించిన సభ్యుల్లో అందరూ మాట్లాడినరు. మీరు వినపడపోతే, మీరు అసెంబ్లీ లేకుండా వారిపోతే మీకు ఏమపడుతుంది? మీకు వినపడదు, కనపడదు. సార్ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు, జిల్లాల విభజన తర్వాత ఎలా ఉంది? గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంటే యాక్సెసిబిలిటీ పెరిగింది, త్వరితగతిన సమస్యల పరిష్కారం కావాలని ఒకటి. రెండవది, దీని మూలంగా జిల్లా అధికారులు కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఈ యొక్క ఏరియా అనేది తగ్గడం మూలాన పరిమితి ఉన్న కారణంగా వాళ్ళు ప్రతి నెలల్లో ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని కూడా సందర్శించగలుగుతారు. అది జరిగినప్పుడు కింది స్థాయి అధికారుల దగ్గర కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా నిర్లక్ష్యం జరగకుండా త్వరితగిన పని జరుగుతాయి. రెండవది, అవినీతి కూడా తగ్గుతుంది. కొందరికి నచ్చకపోవచ్చు, ప్రతిపక్షాలు నచ్చకపోవచ్చు, ఎక్కడ కూడా మేబీ 1 or 2 అయినా ఇష్యూస్ ఉంటుండొచ్చు. కానీ బట్ ఓవరాల్గా రాష్ట్ర మొత్తంలో అందరూ కూడా ఈ జిల్లాల కనుక అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జిల్లాల విభజన తర్వాత గద్వాల కూడా ఒక కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు డీకేఆర్తో వివాదం ముగిసిపోయినట్టేనా? వివాదం ఎప్పుడూ లేదండి, వివాదాలు మీరు సృష్టిస్తూ ఉన్నారు. వివాదం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పని స్పష్టంగా చెప్పినాం. మా పదవులు వదులుకొని మేము ఉద్యమంలో ఉంటాం, తెలంగాణ మా వంతు ప్రయత్నం చేస్తాం, మీరు ఆత్మహత్య చేసుకుంటుంది చెప్పడం జరిగింది. 1000 మంది సమక్షం చెప్పడం జరిగింది. అందరూ చెప్పినాం, మేము చెప్పంతా చెప్పినాం. ఆమె మాట కట్టుబడి సాధారణ మన వంతు పాత్ర పోషించాలని చెప్పిన పోవడం జరిగింది. అప్పటి నుంచే సరే కొందరికి తెలంగాణ రావడం ఇష్టం లేకపోతే బయట మాట్లాడవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, పెద్ద రాష్ట్రానికి మంత్రిగా ఉండని చెప్పి కోరిక ఉండొచ్చు కొందరికి. అదే అంశం తప్ప వేరే అంశం ఏం లేదే. ఆ ఇష్యూ అయిపోయింది, గడవలు అయిపోయింది, బాగా జరిగింది. ఇలా శుభ్రంగా ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే గద్వాలలో కూడా నెట్టెంపాడును కూడా పూర్తి చేసి ఇంకా కొన్ని పనులు మిగిలినాయి, ఇప్పుడు మెజారిటీకి పూర్తి చేసి ఇలా ఆల్మోస్ట్ 10-11 TMCల వాటర్ని అక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే పాత మహబూబ్నగర్ జిల్లాలోనే టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే డీకేఆర్ లాంటి నాయకులు ఉన్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు వీళ్ళంతా సహకరిస్తున్నారా జిల్లాలో? అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధిని పక్కకు పెట్టి మర్చిపోయి మన నీళ్లు, మనకు హక్కున్న నీళ్లు మనకు రాకుండా రాయలసీమ పోతూ ఉంటే అక్కడ పోయి హారతి పట్టించిన వాళ్ళు ఇలా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారంటే
ఎట్లా అనుకుంటారు మీరు? తెలుగుదేశం పార్టీ సమావేశంలో తీర్మానం చేసిండు ఈ ప్రాజెక్ట్ కడుతుంది. ఆ తీర్మానం చేసినప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో ఉన్నాడు. సభ్యుని సమక్షంలోనే ఉండి తీర్మానం చేసినప్పుడు నోరు మెదపని వాళ్ళు మరి 12 లక్షల ఎకరాలకు వచ్చేటువంటి ప్రాజెక్టును మీకు హక్కు లేదు కట్టొద్దని తీర్మానం చేసినప్పుడు సైలెంట్గా ఉన్నోళ్ళు అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయినా కాకపోయినా పర్వాలేదు, నాకు చంద్రబాబు నాయుడు ఉంటే చాలు, నాకు ఏదో పదవి ఉంటే చాలు అనుకునేవాళ్ళు అభివృద్ధికి సహకరిస్తే ఎట్లా అనుకుంటారు? ఒకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ స్థాయికి దిగిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా మిగిలింది. వచ్చే ఎన్నికలు అది కూడా పోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినవన్నా మిమ్మల్ని నమ్మలే, అయినా టీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేసినారు? ప్రజలు ఎప్పుడు కూడా మాటలు కాదు నమ్మేది, చేష్టలను చూస్తారు. జిల్లాలో నాయకుల్ని రాజకీయంగా సరిగా జూపల్లి ఎదుర్కోవట్లేదు అన్నది మీ మీద విమర్శ. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళి సవ్యంగా తీసుకెళ్తా ఉన్నప్పుడు అదే ప్రజలకు చేస్తున్నప్పుడే, అది సమర్థవంతంగా చేసినప్పుడే, నిజాయితీగా చేసినప్పుడే, ప్రజలకు చేరుతున్నప్పుడే ప్రతిపక్షాలను ఎదుర్కొన్నట్టు లెక్క. నోరుంది కదా అని చెప్పి నాకు ఇష్టం మాట్లాడితే అది ప్రజలు ఆశయించుకుంటారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే డీకేఆర్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టట్లేదని. నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకెందుకు వాళ్ళు సచిన పవన్ సమర్థమడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వినోద్ నర్సింగ్తో కలిసి సోమగోపాల్, ఎన్టీవీ.